రాశుల వారిగా కాస్త వివరంగా చూస్తే ఇప్పటిదాకా మేషరాశిలో ఉన్న బృహస్పతి వృషభంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇది మేషరాశి వారికి శుభప్రదమా దోషమా? చాలా విశేషమైన శుభప్రదమమ్మ. రెండవ రాశి అవటం అనేది మంచిది. ధనస్థానంలోకి దేవగురువైన బృహస్పతి ప్రవేశిస్తున్న వేళ రెండవ రాశి అంటే ధనరాశి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శాస్త్రాన్ని కనుక పరిశీలన చేస్తే మేషరాశి వారికి మే 1 నుండి గురుగ్రహం మారటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేది ప్రధానంగా శాస్త్ర గ్రంథాలు సంహితా గ్రంథాలను చూచినట్లయితే ఆ సంహితా గ్రంథాల్లో ఏముందో మనం చూద్దాం. మనస్సౌఖ్యం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమ. చూడండి, ఆ పదాల్లోనే చాలా తేలిక సంస్కృత పదాలు ఇవి. ధర్మవ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురౌ అని మనకి పరాశర సంహిత చెబుతోంది. ప్రాప్నోతి ద్రవిణం కుటుంబ సుఖమప్యర్థే వాచాం ఫలమని మనకి మరొక గ్రంథం చెప్పింది. స్థానాత్మజాజ్ఞా ధనదో ద్వితీయే అని చెప్పింది. అంటే ధనస్థానంలో ఉన్నప్పుడు అన్ని విధాల జాతకులు ధన సంపాదన, సుఖము, మాట గౌరవాన్ని పొందటం జరుగుతుంటుంది. ఇక్కడ ధన సంపాదన అనేది బృహస్పతి ఇస్తున్నటువంటి విశేషమైనటువంటి ఫలం. దానికి తోడుగా ఇక్కడ మనకి మనస్సౌఖ్యం, మానసిక ఆనందం కూడా చక్కగా కలుగుతుంది. ఇలాగే ఒక్కసారి మనం వరుసగా చూసేద్దాం, ఎందుకంటే మళ్ళీ ఈ రౌండ్స్లో మళ్ళీ ఎవరికి ఎలా చెప్తారో తెలియదు కాబట్టి ఈ శాస్త్రం ఏముందో ఒకసారి చెప్తాను నేను. రెండవ రాశిలోకి అంటే ఇప్పుడు ఈ వృషభం అనేది సహజంగా రెండవ రాశి, ఇది జన్మరాశి అవుతోంది రెండవ రాశి వారికి. అంటే వృషభ రాశి వారికి జన్మస్థానం అవుతోంది. జన్మస్థానగతే గురుహు ఏమవుతుంది? రాజకోపో యశోహాని హృద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయంతనుగతే గురవు. జీవే జన్మని దేశ నిర్గమనమప్యర్థచ్యుతిం శత్రుతాం అని చెప్పింది. మోహార్థనాశ స్థితి మానభంగ గ్రామాధ్వరుక్ జాతి విరోధ వైరాన గురుహు శశిస్థానగత కరోతి. జన్మరాశిలో గురువు ఉన్నప్పుడు అన్ని విధాల ఇబ్బందులుంటాయి. ప్రధానంగా స్థానచలనము, ఆర్థిక ఖర్చులు, అలాగే అధిక ఖర్చులు, శత్రుత్వము ఉంటుంది. అక్షిరుకు నేత్ర సంబంధమైన ఇబ్బందులు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి అని వృషభ రాశి వారికి శాస్త్రాలు ముందుగా సూచన చేస్తున్నాయి. భయపడటం కోసం కాదు, ఇవి ఏమున్నాయో మనం చూసుకుంటున్నాం. అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో అంటే సహజ ద్వితీయ స్థానమైన వృషభంలో ఉన్నప్పుడు మిథునం వారికి 12వ ఇల్లు అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురు. వీళ్ళకు కూడా బాగలేదు. శుభకార్యముల వల్ల ధన వ్యయము, పశు నష్టము, స్థానచలనము, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు. దానికి మరొక గ్రంథం చెబుతోంది రిప్పే దుఃఖం సాధ్వసం ద్రవ్యహేతు. సాధ్వసం అంటే భయం, భయం కలుగుతుంది. ద్రవ్యహేతు ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దాత గురు ద్వాదశగోధ చంద్రాత్ విదేశచర్యాశ్రమ శోకకారి. విదేశయానాలు కలగటానికి ఈ గురువు సహకరిస్తారు. అదొక కొంతవరకు ఉపయోగం. ఈ విధంగా మిథున రాశి వారికి ద్వాదశంలో ఉండడం ద్వారా అనుకూల ఫలితాలు లేవు. ఇక కర్కాటక రాశి వారి ఫలాలను చూస్తే ఏకాదశ స్థానము యశోవృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయసుఖం శత్రునాశో మంత్రసిద్ధి ఏకాదశ గతే గురువు. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. లాభే పుత్రస్థాన మానాది లాభ అని మరొక సంహిత చెబుతోంది. ఏకాదశే భూభవన ఆత్మజ స్త్రీ హిరణ్య ధాన్య అంబర వాహనానాం. అద్భుతమైన సమస్త శుభయోగాలు అన్ని విధాల కర్కాటక రాశి వారి వశం కాబోతున్నాయి. ఇక సింహరాశి వారి విషయం చూస్తే 10వ స్థానం ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం స్వజనైర్దూషణం చైవ దశమస్థో యదా గురు. అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. కర్మణ్యర్థస్థాన పుత్రాదిపీడ అంటే మనకి ఆస్తికి సంబంధించినటువంటి ప్రమాదములు, అలాగే మనం చేసే ఉద్యోగ సంబంధమైన ఇబ్బందులు, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. మళ్ళీ చెబుతున్నారు ఇంకో గ్రంథంలో మేషూరణస్థో అక్షిరుక్ ఇష్టహాని మిలేష ఆయాస సుతాంతకారి.
కాబట్టి ఇక్కడ వీరు కూడా ఇష్టహాని ప్రధానంగా ఏదైతే పనులు చేయాలనుకుంటారో వాటి మీద ఏకాగ్రతను పెంచినట్లయితే వీళ్ళు ఈ సింహరాశి వారు విజయాలు పొందడానికి అవకాశం ఉంది. తర్వాత కన్యారాశి వారికి భాగ్యస్థాన బృహస్పతి యోగం చాలా దివ్యమైన యోగం ఇది. అర్ధంచ స్వకులాచార గృహలాభ సుభోజనం నిత్యస్త్రీ జన సంపర్క నవమస్థే భవేద్గురు. శుభప్రదమైన ఫలితాలున్నాయి. ధనలాభము, గృహలాభము, తర్వాత అన్ని విధాల సౌఖ్యం ఉన్నది. భాగ్యే జీవే సర్వసౌభాగ్య సిద్ధి. సర్వ సౌభాగ్యములు 12 సంవత్సరాలకి కానీ ఒకసారి లభించినటువంటి దేవగురువైన బృహస్పతి, నర్మదా నదీ పుష్కరయుతమైన బృహస్పతి ఆ యొక్క వృషభ రాశి, వృషభం అంటేనే వృషో ధర్మ వృషభోరో రవీతి అని చెబుతోంది వేదం. ఆ విధమైనటువంటి ధర్మ రాశిలోకి వెళుతున్నటువంటి ధర్మం అన్నా కూడా 9వ రాశి. అక్కడ ఉంటే ఏం జరుగుతుంది? కరోతి జీవో నవమే సుతస్త్రీ భూస్థాన మానార్థ సమృద్ధిమగ్రియాం. అన్ని విధాల అగ్రస్థానంలో ఉంటారు. మానము గౌరవం ఉంటుంది, అర్థం ఉంటుంది, అర్థ సమృద్ధి ఉంటుంది, భూలాభం ఉంటుంది, స్థానబలం కూడా ఉంటుంది. అంటే ఉద్యోగ, వ్యాపార, వృత్తి వీటన్నిటిలో కూడా ఉంటారు. తర్వాత తులారాశి వారికి 8వ స్థానం వచ్చింది. కొద్దిగా ఇబ్బంది కలిగించే రాశి ఏదైనా ఉన్నదంటే ఇదిగో ఈ మిథునం తర్వాత మరలా ఇబ్బందిని సూచించే రాశి తులారాశి. చోరాగ్ని నృప భీతిశ్చ గాత్రగాంభీర్యనాశనం నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేత్ గురు. మార్గక్లేశమరిష్టమష్టమగతే నష్టం ధనై కష్టతాం అని. తర్వాత జీవోష్టమస్థో వధ భంగ బంధ వ్యాధి శ్రమానర్థ వివాదకారి. ప్రతి దాంట్లో ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, మానసిక విషయాలు వీటన్నిటిలోనూ జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఈ రాశి వారు నర్మదా నదికి సంబంధించిన ఆ స్తోత్రం చదవటం, వీలైతే ఆ నదీ జలాలు తెప్పించుకొని ఆ జలాలను శిరస్సు మీద చల్లుకోవటం, లేదంటే వెళ్ళి స్నానం చేయటం చాలా మంచిది. తర్వాత వృశ్చిక రాశి వారికి చాలా దివ్యంగా ఉందమ్మా. రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్రపోషణం అభీష్టకార్య సిద్ధిశ్చ సప్తమస్తే భవేత్ గురు. యాత్రాం శోభనహేతవే వనితయా సౌఖ్యం సుతాప్తిం స్మరే. జామిత్రక స్త్రీ సంపదాన్న సౌముఖ్య సుస్ఫీత కళాధ్వకర్త. అద్భుతమైనటువంటి శుభప్రదమైన ఫలితాలున్నాయి. ప్రధానంగా విశేషంగా వివాహ సంబంధమైన విషయాలలో శుభప్రదమైన ఫలితాలుంటాయి. అన్ని విధాల పుత్రప్రదంగా, అలాగే కళత్ర సౌఖ్యము, శుభమూలక ప్రయాణాలు, దైవ దర్శనాలు ఇవన్నీ బాగా ఉన్నాయి. ఏది ఏవైనా మంచి ఫలితాలు ఉన్నాయంటే అన్ని విధాలా మంచి. తర్వాత ధనుస్సు రాశి వారికి 6వ స్థానం శత్రుస్థానంలో అనుకూలంగా లేదు. దారాపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్తథ చోరాగ్ని నృప భీతిశ్చ షష్ఠస్థే భవేత్ గురు. భార్యాపుత్ర విరోధం ఉంది కాబట్టి వాళ్ళతో సౌమ్యంగా ఉండాలి, కలహాలకు దూరంగా ఉండాలి. చోర అగ్ని అధికారుల వల్ల భయం కలగకుండా చూసుకోవాలి. షష్ఠే మంత్రిని పీడయంతిరిపవః స్వజ్ఞాదయో వ్యాధయ. ప్రధానంగా మానసిక వ్యాధికి దూరంగా ఉండాలి, శత్రువులతో ఇబ్బంది కలగకుండా ఉండాలి. షష్ఠే గురుశ్చ గురుర్బంధు వివాద వైర త్రాస ప్రచేష్టా ఫలహానికారి త్రస్యతి తస్య భావ. త్రాస అంటే భయం, ఏదో జరుగుతుందనే భయం ఉంటుంది. భయాన్ని వీడటం కోసం ఈశ్వర ధ్యానం చేయాలి, గురుప్రీతిగా శనగల దానం చేసుకోవాలి. మకర రాశి వారికి దివ్యంగా ఉంది. అర్ధలాభం తథైశ్వర్యం స్వకర్మరతి హర్షితం సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భవేత్ గురౌ. పుత్రోత్పత్తి ముపైతి సజ్జనయుతం రాజానుకూల్యం సుతే. రాజ అనుకూల్యం, రాజశబ్దం ఎక్కడైతే ప్రయోగించబడుతుందో శాస్త్రాలలో అక్కడ ఉద్యోగ ఫలితాలు, వ్యాపార ఫలితాలు, ఉన్నతమైనటువంటి రాజుదీప్తవు అంటే రాజా అంటే ప్రకాశము అని అర్థం. ఉన్నతమైన ఫలితాలు ఉన్నాయి. పుత్రవృద్ధి, సుజన మిత్రత్వం, ప్రభు అనుకూలత ఇవన్నీ కూడా ఉన్నాయి. భృత్యాంబరస్థాన సువర్ణమాన పుత్రప్రద పంచమ గోరి జిశ్చ అని చెప్పారు. మంచి జరుగుతుంది. తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండవలసింది అర్ధాష్టమ బృహస్పతి దోషం ఇది. కాబట్టి గురువు కుంభరాశి వారికి యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానింధన వ్యయం దేశత్యాగంచ కలహం చతుర్థస్థానగో గురు. వీళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. దుఃఖై బంధుజనోద్భవైశ్చ హిబుకే దైన్యం చతుష్పాద్భయం. దగ్గర వాళ్లతో విభేదాలు రాకుండా, దుఃఖం కలగకుండా మానసిక స్థైర్యాన్ని పొందాలి.
విమాన శ్రేష్టాపచయాపవాద బంధుక్షయోద్వేగ కరశ్చతుర్థే అని బంధు సంబంధమైనటువంటి బాధలు లేకుండా 4వ స్థానంలో ఉన్నప్పుడు చూసుకోవాలి. వాహన సంబంధమైన ఇబ్బందులు కూడా లేకుండా చూడాలి. ఇక కుంభరాశి వారి స్థితిని పరిశీలిస్తే అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగభంగం, కలహం, తృతీయ స్థానకో గురువు, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుశ్చిత్యే స్థితినాశమిష్టవియుతిం కార్యాంతరాయం రుజం గురుస్తృతీయే స్వజనార్ధనాశక్రియ వధాధ్వశ్రమ వంచన కృత్. అంటే మనకిక్కడ అన్ని విధాల భయము, ఇబ్బంది కలుగుతోంది. ఉద్యోగ భంగము, కార్యభంగము, ఆరోగ్యము, ఈ మిత్ర సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ప్రతి అడుగు కూడా ఈశ్వరాయత్తంగా మనోబలంతో ముందుకు సాగితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక చివరిది తృతీయ స్థానంలో ఉండటం మహాదోషం. ఇప్పుడు చెప్పినవన్నీ ఒక ఎత్తు అయితే 3వ స్థానంలో ఉంటే అది ఇంకా ఇబ్బంది అని ప్రత్యేకంగా విశేష యోగాల్లో సంహితా గ్రంథాల్లో చెప్పిన కారణం చేత గురుస్తృతీయే స్వజనార్ధనాశక్రియ వధాధ్వశ్రమ వంచనాకృతు దుశ్చిత్యే స్థితినాశమిష్టవీతం కార్యాంతరాయం రుజం. వీళ్ళకి ఈ మీనరాశి వారికి కొద్దిగా ఇబ్బంది ఎక్కువగా ఉంది. ఈశ్వర ధ్యానం చేసినట్లయితే అన్ని విధాల శుభ ఫలితాలు విశేషంగా వస్తాయి. ఇది సాముదాయకంగా ఉన్నటువంటి ఫలితాలు. ఇందాక చెప్పుకున్నట్టుగానే మంచి జరగటం కోసమై ఈశ్వర ధ్యానం చేయటం ద్వారా మనము ఉన్నత స్థితికి చేరవచ్చు. ఇది కేవలం ఉదాహరణ కోసం మాత్రమే మనం సూచిస్తున్నాం. కానీ ఈ ఫలాలని మనసుకు తీసుకొని ఇబ్బందికి గురి కాకుండా వాటి నుంచి బయటపడటానికి ఏ విధంగా మనం ధ్యాన, దాన, వ్రత, స్నాన, సత్యనిష్ట గరిష్ఠులమై ముందుకు సాగాలో ఆ విధంగా మనం ఆలోచిద్దాం.